హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన న్యాచురల్‌గా మనకిప్పుడు దొరికే పుట్టగొడుగులు కర్రీ చేసుకుందాము. ముందుగా కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఉల్లిపాయలైతే ఎక్కువ పడతాయండి ఇందులో. ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి ఉల్లిపాయలు చక్కగా ఉడికించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. తర్వాత కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులు ముక్కలు కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసేసి శుభ్రంగా కలుపుకోవాలండి. చక్కగా కలిపేసి మూత పెట్టుకోవాలి. గ్యాస్ మీడియంలో పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూసారు కదూ, ఇలా నూనె పైకి తేలిన తర్వాత రుచికి సరిపడా కారం, కొద్దిగా చికెన్ మసాలా వేసేసి అలానే మూత పెట్టేయాలి. మరొక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి శుభ్రంగా కలిపేసి కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే వేడి వేడి పుట్టగొడుగులు కూర మనకి రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.